సార్ మాకోసమేనా? మరి బిర్యానీ ఎప్పుడో నా సెల్లో పెట్టండి సార్. సార్ తలకాయ కుర్తిని చాలా రోజులు అయింది, నా సెల్లో పెట్టండి సార్, నా సెల్లో పెట్టండి. సార్ నాకు బోటి కూర అంటే చాలా ఇష్టం సార్, నా సెల్లో పెట్టండి సార్. ఒరేయ్ మీలా ఇది పిక్ పాకెటింగ్ కేసులో రాలేదురా, సెలబ్రిటీ గురే. టీవీలో పేపర్లో ఎక్కడ చూసినా దీని పేరే మారుమోగిపోతుంది. దీనివల్ల మన జైలుకే పేరు వచ్చిందిరా, జాగ్రత్త. అయితే ఇంకా రుచిగా ఉంటది, తింటే దీన్నే తినాలి. నా సెల్లో పెట్టండి సార్. నోర్మయ్యాదవా ఆ నిమిషం చీకట్లోకి వెళ్ళిపోయిన నా జీవితానికి ఒక వెలుగు కనిపించింది. కానీ తర్వాత తెలిసింది ఆ వెలుగు వెనుక ఒక చీకటి ఉంది. సార్ 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 మా అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా సార్? ఇంకా ఏం తెలియలేదు రవి. వివరాలు తెలుసుకుందామని మీ పక్కింటికి వెళ్ళా. వాళ్ళు ఊళ్ళో లేరు, 4 రోజులు పోయిన తర్వాత వస్తారంట. కొంచెం ఎలా అయినా కనుక్కోండి సార్. తప్పకుండా కనుక్కుంటా, నువ్వేం కంగారు పడకు. నువ్వు మంచివాడివి, నీకంతా మంచిగా జరుగుతుంది, సరేనా? ఈ ప్రపంచంలో నాకున్న దిక్కు మీరు ఒక్కలే సార్. ఈ ఒక్క పని చేసి పెట్టండి సార్. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూస్తాను కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీ సెల్లో గుర్రుని కట్టేశాం, నీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ బయటే తిరుగుతున్నారు సార్. బందీగా ఉన్న గురితో ఏం ఇబ్బంది ఉంటుంది? అది నీలాగా అమాయకురాలయ్యా. దానికి కావాల్సిన మంచి చెడు చూస్తూ ఉండు. ఇంటి దగ్గర మా అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది, వస్తాను. సరే సార్. ఓ నీ గుడ్డు నీకు చేతుల్లోగా ఎలా తింటా, నేను తినేస్తాలే. గొర్రె రాత్రంతా పడుకోలేదు, నీళ్లు కానీ ఆహారం కానీ తినలేదు. నిన్నే మొదటి రోజు అవడం వల్ల, కొత్త వాతావరణం వల్ల తినలేదేమో అని భావిస్తున్నారు. సాంబా, అరే సాంబా. సార్ ఆ గొర్రె సంగతి ఏంటో చూడరా, అదేం తింటుందో చూసి పెట్టు, లేదంటే జైలుకే చెడ్డ పేరు వస్తుంది. పో. నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటాను. పని చూడు. రెండు రోజులుగా ఒక్క మెతుకు కూడా తినని గొర్రె, తిననంటూ మారం చేస్తున్న గొర్రె. ఇలా అయితే ఎలా? దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్స్ ఖైదీ మల్లన్న గారు. ఎస్, చెప్పండి మల్లన్న గారు, జైల్లో ఎలాంటి ఫుడ్ పెడతారు? అంటే ఆదివారం చికెన్ పెడతారు, మంగళవారం గుడ్డు, మిగిలిన రోజులంతా కాయగూరలతో సరిపెడతారు. సార్ గొర్రెకి ఇడ్లీ సార్, గొర్రెకి చికెన్ కర్రీ సార్, గొర్రెకి వడలు సార్, సార్ గొర్రెకి జీడిపప్పు ఉప్మా సార్, సార్ మటన్ బిర్యానీ సార్. ఇట్లా హింసించే మతాలు, శిక్షించే చట్టాల మధ్య ఉండిపోయిన నన్ను రక్షించడానికి మా వాళ్ళు వచ్చినారు. అదే టీ హబ్ జంక్షన్ దగ్గర ఆల్ ఇండియా అనిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ తరఫున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. హలో, హాయ్. హాయ్. Are you an animal lover? Yeah. Do you have a dog? Yes. I too have a dog looking for mating. చికెన్ వండమంటావా, మటన్ వండమంటావా? మా గ్రూప్ మొత్తం ఏసుకి సపోర్ట్గా నో మటన్ డే. సర్లే, చికెన్ చేస్తాను, మళ్ళీ తర్వాత వంకలు పెట్టొద్దు. ఎస్ కి సపోర్ట్ గా ట్రెండ్ అవుతున్న బాయ్కాట్ మటన్.
ఇక్కడ చూస్తే తొక్కిసలాట జరుగుతుంది. అసలు చికెన్ షాప్ వాళ్ళ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే మటన్ షాపులు పూర్తిగా అక్కడ వెలవెలపోతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో మనం వెళ్ళి కనుక్కుందాం. చెప్పండి, చికెన్ షాపులకు విపరీతమైన భారీ డిమాండ్ పెరిగిపోయింది, కానీ మటన్ షాపులు వెలవెలబోతున్నాయి. దీని గురించి మీరేమంటారు? అరే గొర్రెలు మేకలే ముగజీవాలా? కోళ్ళు ముగజీవాలు కాదా? వాటిని చంపొచ్చా? వాటిని తినొచ్చా? అరే ఇది ఎక్కడ అన్యాయం సార్? మా పొట్ట మీద కొడుతున్నారు. అరే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇది ఉండడం బొత్తిగా వీటికి నచ్చని థియరీ బుద్ధుడే చెప్పిన బుర్రకి ఎక్కదు వారి. చికెన్ షాపులు కూడా మూసేయాలన్న మటన్ షాపు యజమానుల డిమాండ్లపై స్పందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తొండ్ల గణేష్ గారు. అదే విధంగా అనిమల్ యాక్టివిస్ట్ మూర్తి గారు. నమస్తే మూర్తి గారు. గణేష్ గారు నమస్తే. ఎస్ గణేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, దీనిపై మీ స్పందన ఏంటి? స్పందన ఏముంది సార్, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ప్రాబ్లం గొర్రెకు మతాలకు మధ్యలో కోళ్ళేం చేసినాయి సార్. హైదరాబాద్ లో మొత్తం నా గుడ్లే తింటారు. నువ్వు గుడ్లు పెడతావా? 7 o'clock బ్లడ్ తెలుసా నీకు? పూర్తిగా పడిపోయిన మాంసం అమ్మకాలు. గొర్రెకు పాలు విత్ బూస్ట్, నాకు పాలు. దానికి బూస్ట్ పాలు కావాలని అడిగిందా? నువ్వు మాకు పెట్టాల్సిన ఆదివారం చికెన్ దొబ్బి తినట్లే, ఇది కూడా అంతే. పోయి గొర్రెకి ఆరోగ్యపరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బలంగా ఉండడానికి కూడా మందులవి ఇచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. గొర్రెకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి యానిమల్ సైక్రియాటిస్ట్ స్వాతి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వాతి గారు చెప్పండి, గొర్రె ఎందుకు తినడం లేదంటారు? మీ అనుభవంతో చెప్పండి. మనల్ని తీసుకోండి. మనమే భయంలో ఉన్నప్పుడు మన ముందర ఎంత మంచి ఫుడ్ పెట్టినా మనకి తినబుద్ధి కాదు. అవి అలాగే అండి. అంటే గొర్రెకు భయం పోయి ధైర్యం రావాలంటే ఏం చేయాలంటారు? ఈ భయం పోవాలంటే ప్రేమ ఒకటే దారండి. ధైర్యం చెప్తే రాదు, ప్రేమతో ధైర్యం వస్తుంది. ఏం పెట్టినా ప్రేమగా పెట్టాలండి. యేసు ట్రెండ్ తో సూరయ్య గొర్రెలకు పెరిగిన గిరాకీ. సూరయ్యతో పట్టు పెట్టుకున్న బావర్చి గ్రూప్. We Bawarchi Group, enlightened and proud to be associated with Suraya. And Suraya also. Our biryani is as good as Suraya Chips, as you know. Thank you. సూరయ్య గారు, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది బిడ్డ, కానీ ప్రభుత్వం నాకు ఇస్తా అన్న పక్కా ఇల్లు ఇప్పటిదాకా అయ్యలే. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. సూరయ్యకు పక్కా ఇల్లు ఇప్పించే బాధ్యత మాదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. గొర్రె గోల్డ్ స్కీమ్ 5 units 5 గొర్రెల 3 flats ఆఫ్టర్ 3 years మనీ ఆర్ గోల్డ్. రే ఇదేదో ఆఫర్ బాగుందిరా. అరే గొర్రెలు అవుతామేమరా మనం. ఒకసారి కాల్ చేసి చూద్దాం. అన్ని అనుమానాలు రా బాబు నీకు. హలో, నేను గొర్రె. రాజేష్, యా, have you heard about sheep coin? నో. It's trending and definitely stocks will go high. I'm planning to buy. Don't you think it's too early? Yeah, but better to buy now than repent later. గొర్రె కేసు మరో మలుపు తిరిగింది. గొర్రె కోసం బెయిల్ దాఖలు చేశారు శశిభూషణ్ అనే లాయర్. గొర్రెకెవరూ లేరనుకుంటున్నారా అని శశిభూషణ్ బెయిల్ దాఖలు చేశారు. వెల్కమ్ శశిభూషణ్ గారు. మొత్తానికి గొర్రె కోసం బెయిల్ వేసి మానవత్వం చాటుకున్నారు. నాకు పశువులు అంటే ప్రాణం మేడం. పాపం మూగజీవులు కదా, చిన్నప్పటి నుంచి ఇంతే. అంటే యానిమల్ లవర్ అన్నమాట. అవును, నాకు వాటి భాష కూడా అర్థమవుతుంది. గొర్రె మే అని అంటే మీకు మే అని మాత్రమే అర్థమవుతుంది. బర్రె బే అని అంటే మీకు బే అని మాత్రమే అర్థమవుతుంది. ఓ, మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? కన్ఫామ్ గా వస్తుంది మేడం. నేనేసాక అట్లా రాదు. మా అసిస్టెంట్ కోర్టులో వాడు చూసుకుంటాడు. మీరు పిలిచారని వచ్చిన. ఓకే, ఇప్పుడే అందుతున్న తాజా వార్త, గొర్రె కోసం వేసిన బెయిల్ నిరాకరించబడినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక ఈ విషయం మీద ఎందుకు నిరాకరించబడింది, ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఈ విషయాల మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అలా ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళ పని. మినిస్టర్ కొడుకు క్రైమ్ హిస్టరీ తెలిసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని చంపేసి ఆ కేసుని మళ్లించడానికి వాళ్ళ ఛానల్స్ లో ఈ గొర్రె కేసును తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు.